బట్టి మరలా ఒక వారాన్ని మరొక తరుణాన్ని దయచేసి ఆయన సన్నిధిలో నిలబెట్టిన దేవాది దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం చెప్తాం. గడిచిన వారంలో మనం మాట్లాడుకున్న అంశం ఏంటండి? నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదా? మనం చేస్తున్న భక్తి మనకి ధైర్యాన్ని పుట్టిస్తుందా, లేకపోతే తిరిగి ఆత్మతోనే మనం బతుకుతున్నాం అనే విషయాల గురించి మాట్లాడుకుంటూ దాంట్లో భాగంగానే బైబిల్ చరిత్రలోకి వెళితే భక్తిని ఆశ్రయించిన భక్తులు చాలా మంది ఉన్నారు. కానీ మనం ఒక భక్తుడి గురించి ధ్యానించాం. ఎవరా భక్తుడు? ఎవరా ప్రవక్త? యోగు గురించి ధ్యానిస్తూ మనం ఏలియా గారి దగ్గరికి వెళ్ళాం. అయితే ఈరోజు నీ భక్తిలో ఉన్న శక్తి శాతం ఎంత అంటే, నీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిన మార్కులు అడుగుతాం కదా, అంతేనా? పిల్లలు అడుగుతాం కదా, శాతం అంటే పర్సెంటేజ్. ఇప్పుడు ప్రతిదానికి ఒక శాతం ఉంటుంది కదా, ఒక పర్సెంటేజ్ ఉంటుంది కదా. ఇప్పుడు మనకు భక్తి ఉంది కదా, మన భక్తి పర్సెంటేజ్ ఎంత? మన భక్తి పర్సెంటేజ్ ఎంత? భక్తి చేస్తున్న నువ్వు, దేవుణ్ణి ఆశ్రయిస్తున్న నువ్వు, నీ భక్తిలో ఆపదలు వస్తే, ఆటంకాలు వచ్చే, కీళ్ళు వస్తే నువ్వు వెంటనే భయపడిపోతున్నావా, లేదా 100% శక్తి కలిగి ఉంటున్నావా? ప్రియ దేవుని సంగమా, ఒక కుటుంబానికి గృహం ఆధారమైనప్పుడు, అలాగే ఈ పునాది ఎంత లోతు వేస్తే అంత బలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించాలంటే నీ భక్తి పునాది ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? లోతుగా ఉండాలి. అంటే నీ భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదంటే ఎలా పుట్టిస్తుందంటే, ఇది పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి ఆయన ఇచ్చిన కొన్ని ఆధారాలను బట్టి, ఒక ఆపద వచ్చినప్పుడు, ఒక ఆటంకం వచ్చినప్పుడు దేవుని యేడల విశ్వాసంతో నీ ధైర్యాన్ని ప్రదర్శించడమే నీ భక్తికి ఆధారం. ఆవిడ చూడండి, ఇది వరకు చాలా కంగారు పడిపోయేది. ఇప్పుడు దేవుళ్ళలోకి వెళ్ళిన తర్వాత ఆమె కంగారు పడట్లేదు. అంటే ఏంటి? నువ్వు భక్తిని, నీ ఆధారాన్ని చూపిస్తున్నావు. అక్కడ వాక్యాన్ని చదువుకుందాం. పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ, తీతుక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము నిమిత్తమును. చాలండి. మన భక్తికి ఆధారం ఏంటంట? నిత్య జీవమును గూర్చిన నిరీక్షణలో కూడిన భక్తికి ఆధారమగు సత్యమైన అనుభవ జ్ఞానం నిమిత్తం. పౌలు గారు తీతుకు పత్రిక రాస్తూ ఇందులో ఉన్న విషయం ఏంటంటే, నీ భక్తికి ఆధారం ఏంటంటే, నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఆధారం ఏంటంటే నిరీక్షణతో కూడిన విశ్వాసం. నిరీక్షణతో కూడిన విశ్వాసం. నేను ఖచ్చితంగా నేను చేరగలను. అందుకే పౌలు గారు, నా పరుగు నేను తుదముట్టించి తిని నా కొరకు జీవ కిరీటము రెడీగా ఉందని చెప్పాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మహోన్నతుడా, మీకు స్తోత్రాలు నాయన. ఈ గతించిన వారంలో నీ భక్తి నీకు ధైర్యాన్ని చూపించదా, నీ భక్తిలో నీ శక్తి సాధనత అనే విషయాన్ని భక్తి కొరకు మాతో మాట్లాడారు. మరో దినాన్ని ఆయన మీరు మాకు అవకాశం ఇచ్చి భక్తుడైన ప్రవక్త అయిన ఏలియా గారి ద్వారా ఈరోజు మా భక్తిలో మా సాధనంతో పౌరుషం కలిగిన ఏలియా గారి ద్వారా కొన్ని విషయాలు మీ పిల్లలకు పంచడానికి మీరు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ, చెబుతున్న మాటలలో నా సొంత జ్ఞానం కానీ సొంత ఆలోచన కానీ లేకుండా కేవలం ఈ నోటి కూరగా కొన్ని మాటలను వినిపించడానికి ఆయన మీ కుమారుడు పరిశుద్ధాత్మ సహాయంలో దయచేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసు వారి ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ ఏలియా గారు మన చరిత్రలో చెప్పుకున్నాం. ఆహాబు గారికి
యెజబెలు వారికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగపరచుకోలేకపోయారు. తన పిల్లలను, తన ఇశ్రాయేలుని కాపాడతాడని ఆహాబుని రాజును చేస్తే ఆహాబు అన్య స్త్రీలను వివాహం ఆడి మొత్తానికి ఆ ప్రజలు కూడా అన్య ఆచారాల్లో పోవడానికి ఆ రాజు కారణమయ్యాడు. దేవుడు ఆయన మీద క్షమించలేదు. అలాంటి పరిస్థితుల్లో ఏలియా గారు వచ్చి ఆ పరిస్థితిని చూసి మాట్లాడుతూ, మీరు ఎంతకాలం ఇలా ఉంటారు అని ఆయన మాట్లాడుతూ, ఒక పంది వేసుకున్నాం, మీకు దమ్ముంటో పంది వేసుకున్నాం అన్నా కదా, అలాగంటున్నాడు అనమాట. రోషం కలిగిన ఆ ఏలియా గారు బరిలోకి దిగాడు వచ్చి, మీరు ఆ దేవతలు అంటున్నారు కదా, అటు ఇటు వాళ్ళు ఏం చేసుకున్నాం అనుకుని ఆయన మాట్లాడటం మొదలుపెట్టింది. ఏం మాట్లాడటం మొదలుపెట్టాడంటే, ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు ఈ రెండు తలంపుల మధ్య తడవులాడదరు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వారిని అనుసరించుడి ప్రకటన చేయగా జనులు ఆయనను ఒక్క మాట పలుకలేదు. 22 వచ్చింది. అప్పుడు ఏలియా ఇదండి మనకు కావాల్సింది. ఇగో ఇలా అన్నాడు అనమాట, మీరందరూ ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. మీరేదో దేవతలు ఉన్నారని చెప్తున్నారు. నేను ఒకే దేవుడు ఉన్నాడని చెప్తున్నాను. నేను ఒక్కడే ఉన్నాను. మనకి కొన్ని డైలాగ్ వింటుంటాయి కదా, మీ ఏరియాకి వస్తాను, నేను ఒక్కడే వస్తాను, అంటాడు కదా, అలా అనమాట. నేను ఒక్కడే ఉన్నాను, నేను 450 మంది ఉన్నారు, చూసుకున్నారని అంటాడు అనమాట. ఇప్పుడు ఏంటి, ఏం జరుగుతుంది అందులో? ఆయన భక్తిలో ఉన్న శక్తి ఏంటంటే, ఆయన భక్తిలో ఉన్న శక్తి ఆయనకు తెలుసు. ఆయన ఎవరిని పూజిస్తున్నాడో, ఎవరిని ఆచరిస్తున్నాడో, ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత సర్వోన్నతుడైన దేవుడో కాన్ఫిడెంట్గా దేవుడి మీద ఆయన ఆధారపడ్డాడు, భక్తి మీద, చేస్తున్న భక్తి మీద. అందుకని ఆయన ఎంత సవాలు ఇస్తున్నాడంటే, మీరు 450 మంది ఉన్నారు కదా, మీ అందరిలో నేను ఒక్కడు ఉన్నాను, రండి చూసుకుందాం అనుకుని మొదలుపెట్టి చేసినంతా మీకు తెలుసు కదా. పన్ను ఓకే, డీల్ ఓకే, స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత ఈయన ఎంత కాన్ఫిడెంట్ ఉన్నాడంటే, మీరు అందరూ ఏదో చేసుకోండి, ఆయన ఒక్కడే ఉంటాను, నేను చేస్తాను, మీరు చేద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం అనుకుని 30 వచ్చిన చూడాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండి వచ్చింది. చాలండి. ఎలా చేస్తున్నారంటే మామూలుగా చేయట్లేదు వాళ్ళు. 27 వచ్చిన చూడండి, ఎందుకంటే వారి దేవతలు నిజమైన వారు కాదని యెహోవాకు తెలుసు. ఇక్కడ ఆయన భక్తి ఎంత గొప్పదంటే, ఆయన భక్తిలో ఉన్న నిరీక్షణ ఎంత గొప్పదంటే, నేను పూజించే దేవుడు యెహోవా సర్వోన్నతుడు గొప్పవాడని తెలుసు. అట్ ది సేమ్ టైము ఇక వాళ్ళు పూజిస్తున్న దేవుడు లేడు అని తెలుసు అనమాట. ఈ రెండు కన్ఫర్మ్ గా తెలుసు ఆయనకి. చాలండి. ఇందులో ఏంటంటే వెలిగించేశారు, అయిపోయింది. ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు వారు తమకు ఇయ్యబడిన 26 వారు తమకు ఇయ్యబడిన ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలు మా ప్రార్థన వినుమని, బయలును బట్టి ప్రార్థన చేయగా ఒక మాట అయినను చాలండి. విషయం అర్థమైంది కదా మీకు. వాళ్ళ ఉదయం నుంచి సాయంత్రం వరకు కేకలు వేశారు, బయలు రాని వాళ్ళు కోసేసుకుంటున్నారు, రక్తాలు వచ్చేస్తున్నాయి. చూశాడు మధ్యాహ్నం వరకు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే అది జరిగేది కాదు, వాడు జరిగేది కాదు. అప్పుడు ఏం చెప్తున్నాడు చూడండి. ఇప్పుడు అతను చేసే ఛాలెంజ్ చూడండి ఎలా ఉందో. ఆయనకి గంటకారం వచ్చిందనమాట. ఇంకా వేళం చేసే పరిస్థితి వచ్చింది. భక్తిలో ఉన్న సాధన ఎంత తెలిసినా 100% దాటేసింది. ఎందుకయ్యా మీరు ఇంకా అడుగుతున్నారు కాబట్టి వంటను ఒకవేళ నిద్ర వేస్తున్నాడు, గట్టిగా కేకలేండి, లెక్కుతాడు పైకి.
ఇంకొక అవకాశం ఉంటుంది అని ఎంత కాన్ఫిడెంట్గా నీ భక్తిలో నీ భక్తిలో నీ శక్తి యొక్క శాతం ఎంత మన డైట్లో నీ భక్తి యొక్క నీ భక్తికి ఆధారమైన నీ శక్తి ఎంత అంటే ఇదిగో ఎంత కట్టలు తెంచుకుని మాట్లాడుతున్నాడు అనమాట. చదవండి. నిద్రపోతున్నాడేమో మీ దేవుడు కానీ నిద్రపోతున్నాడేమో మీకు ఆకలి వినిపించట్లేదు, దగ్గరికి వెళ్ళి ఏమన్నా లేపాలేమో ట్రై చేయండి అంటున్నాడు అనమాట. ఇంకా వాళ్ళేంటి ఇంక చూసి మరీ పెంచిపోయాడు. ఎందుకు? వాళ్ళకి ఒక నిరీక్షణ లేదు. కానీ మన ఏలియా గారికి ఉన్న శక్తి ఎంత అంటే అధిక శక్తితో ఉన్నాడు ఆయన. రక్తం కారుమంటుకు వాళ్ళ ఆచార ప్రకారంగా వాళ్ళ యొక్క గాయపరుచుకుంటే తన దేవత వస్తుందేమో, తన దేవుడు వస్తాడేమో అనుకుని వాళ్ళ బయట దేవత చట్ట ప్రకారంగా వాళ్ళు చేసేసారు. అయిపోయింది. సో మనం తొందరగా ఎక్కడికి వెళ్దాం. అయిపోయింది. ఇప్పుడు ఇక రావట్లేదు కదా, అయితే నేను ఓకేనా, డీలోకే, మీరు అయిపోయింది, నేను మొదలెడతాను చూడండి అని 30 వచ్చిన చూడండి. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండి జనులందరితో చెప్పగా జనులందరూ వచ్చింది. చాలండి. ఇప్పుడు ఇతని భక్తిలో ఉన్న నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదంటే ఇతనికి ధైర్యం ఏంటి తెలుసండి? 100% దేవుడు చేస్తాడనే కాన్ఫిడెంట్ తోటి అతను. అందుకని ఆయన ఏం చేస్తున్నాడంటే పొరపాటున వాళ్ళ ఆప్షన్ అయిపోయింది, వీళ్ళ ఆప్షన్ కానీ మిస్ అయితే ఏలియన్ చంపేస్తారు వాళ్ళు. మీరు అక్కడ ఆలోచించండి. అంతేనా? వెంటనే ఏలియన్ ఏం చేస్తారు? చంపేస్తారు. కానీ 100% తన భక్తి నీకు ధైర్యాన్ని పుట్టించదంటే అధిక ధైర్యాన్ని మించున్న ఆ ఏలియా గారు ఎంత విచిత్రమైన పని చేశాడు చూడండి.